పార్టీ మారుతున్న పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ పై తీవ్రస్థాయిలో మండిపడింది టీపీసీసీ. పదవీ వ్యామోహం తప్ప ఇందులో మరో అంశమే లేదన్నారు గాంధీభవన్ సీనియర్స్. ఎంతమంది డీఎస్లు పోయినా నష్టం లేదంటూనే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్. మరోవైపు తనను ఎలా ఉపయోగించుకుంటారో కేసీఆర్ ఇష్టమన్నారు టీఆర్ఎస్ లో చేరబోతున్న డీఎస్. పీసీసీ మాజీ చీఫ్ పార్టీ మారబోతున్నారన్న ప్రచారానికి తెరపడింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ తాను కారెక్కడానికి కారణాలను వివరించారు డీఎస్. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాల్ని తట్టుకోలేకే పార్టీ మారుతున్నారని ప్రకటించారు ఆయన. తెలంగాణలో బీసీలకు న్యాయం చేయటమే తన లక్ష్యమన్నారు. దిగ్విజయ్ సింగ్ వల్లే పార్టీ నాశనమైపోయిందన్నారు డీఎస్. ఏ బంగారు తెలంగాణనైతే ఏర్పరచుకోవాలన్న భావనతో ఈ ప్రభుత్వం ఉందో, కమిట్మెంట్ ఇచ్చారో, దాంట్లో నా వంతు సహకారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్లో చేరాలనే నిర్ణయాన్ని నేను చేసుకున్నాను. కానీ ఎవరి మీద నారాజో లేకుంటే ఎవరి మీద ఇదో ఎమ్మెల్సీ ఎంతనైనా లెక్కన నాకు ఎమ్మెల్సీ. డీఎస్ రాజీనామా ప్రకటన తర్వాత గాంధీభవన్ లో సమావేశమైన పీసీసీ సమన్వయ కమిటీ మూకుమ్మడి దాడి చేసింది. ఇన్నాళ్లు పార్టీ ఆయన మోసిందే కానీ ఆయన పార్టీకేమీ చేయలేదన్నారు సమన్వయ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చాయి, అవమానాలు కూడా వచ్చాయని వారు ఒక సందర్భంగా మాట్లాడినటువంటి సంఘటన చూశాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డి శ్రీనివాస్ గారిని అవమానించలేదు. ఒకవేళ అవమానించి ఉన్నట్లయితే 2 సార్లు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేది కాదు. శాసనసభ సభ్యుడిగా ఓడిపోతే తిరిగి శాసన మండలి సభ్యత్వం ఇచ్చి ఆయన్ని అపోజిషన్ లీడర్గా గౌరవించేది కాదు. 30 ఏళ్ల పాటు పదవిలో ఉన్న డీఎస్ పదవి లేకుండా 35 రోజుల్లో ఉండలేకపోయారని విమర్శించారు ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అపెక్స్ బాడీ, నిర్ణయం తీసుకోవాల్సిన అపెక్స్ బాడీ కోఆర్డినేషన్ కమిటీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ హై లెవెల్ కమిటీ చైర్మన్. మరి ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా ఇచ్చేది ఉన్నది. టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనానికి అడ్డుపడిందెవరో డీఎస్ చెప్పాలని డిమాండ్ చేసిన సీఎల్పీ లీడర్ జానా తాను పార్టీ మారుతున్నానన్న వార్తల్ని ఖండించారు. వివిధ పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసినారనేటువంటి భావనను వ్యక్తపరుస్తూ తల్లిదండ్రులను అగౌరవపరచడం ఎంత బాధాకరమో, ఈ పార్టీకి ఇటువంటి యొక్క పరిస్థితిని కల్పించడం అంత బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ పార్టీని వదిలి వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుల ఫోటోల్ని గాంధీభవన్ నుంచి తొలగించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. టీఆర్ఎస్ లో చేరిన కేకే, డీఎస్లతో పాటు ఈ మధ్య వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ ఫోటోల్ని తీసేపోతున్నారు.